నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఒక మంచి పని ఎలాంటి స్వార్థం నిస్వార్థాలను చూడకుండా పనిని మాత్రమే చూస్తూ పనిలో సేవను మాత్రమే ఆస్వాదించే గొప్ప లక్షణాలు పనికి పుచ్చుకున్న యువ స్వర్ణకారుడు కూరెళ్ల కృష్ణమాచారి. అప్పుడెప్పుడో చిన్నతనంలోనే గ్రామంలో విద్య అభ్యసిస్తూ గ్రామమే లోకమని భావించిన ఆ యువకుడు పట్టణాలు దాటి రాష్ట్రాలు దాటి జాతీయ స్థాయిలో ఒక గొప్ప పేరు ప్రశంసలు సంపాదించుకున్నారు. తాను తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పరితపిస్తూ కొంతైనా కొంత సేవ చేయాలనే సంకల్పంతో కుల సంఘంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన లయన్స్ క్లబ్ లో 2 పర్యాయాలు వివిధ హోదాల్లో పనిచేసి విశిష్ట సేవలు అందించినందుకు గాను బహుజన సాహిత్య అకాడమీ వారు గుర్తించి సేవారత్న అవార్డును బహుకరించారు. నిజంగా గొప్ప విషయం. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన కూరెళ్ల కృష్ణమాచారి గతం 10 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ స్వర్ణకారుల బీసీ సంఘంలో అనేక రకాల పదవులు చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ నిత్యం సమాజ సేవ చేసినందుకు గాను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ మరియు నల్గొండ జిల్లా సెలెక్టెడ్ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అవార్డును ఎన్నిక చేశారు. ఎన్నిక చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించే బహుజన రైటర్స్ 4వ సమావేశం సందర్భంగా సేవారత్న జాతీయ అవార్డును అందజేయనున్నట్టు తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్ లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది డెలిగేట్స్ హాజరవుతారని తెలిపారు. బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి అవార్డును సెలెక్ట్ చేసినందుకు గాను మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తానని కూరెళ్ల కృష్ణచారి తెలిపారు. మిత్రులు, నల్గొండ జిల్లా దేవరకొండ వాసి కూరెళ్ల కృష్ణచారి మరి వారికి సమాజ సేవన్న సోషల్ సర్వీస్ అన్న ఎంతో ముఖ్యం. మరి ఆ స్పిరిట్ తోటే వారు లయన్స్ క్లబ్లో క్రియాశీలకంగా పనిచేస్తూ అదేవిధంగా మరి వారి సామాజిక వర్గమైనటువంటి గోల్డ్ స్మిత్ సామాజిక వర్గ సమస్యల కోసం కూడా వారు పనిచేసిన వ్యక్తి. మరీ ముఖ్యంగా మరి కరోనా సమయంలో అనేక మందికి మరి ఫుడ్ డొనేషన్ కానీ మిగతా సహకారాలు కానీ అందించిన వ్యక్తిగా మరి వాళ్ళ సేవ అంటే లయన్స్ క్లబ్ అంటే సేవా దృక్పథమైన సంస్థలో పనిచేస్తున్నందుకు గాను బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారి యొక్క సేవలను పరిగణలోకి తీసుకొని సేవారత్న నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలెక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందువల్ల ఈ యొక్క అవార్డును జూన్ 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే వెస్టర్న్ ఇండియా బహుజన ఇంట్రెస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి అవార్డును ప్రదానం చేయనున్నాము. వారిని ఈ అవార్డుకు గుర్తించి రికమెండ్ చేసినటువంటి నల్గొండ జిల్లా అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున కృష్ణచారి గారికి శుభాకాంక్షలు.